నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. మరి ఈ వారం ఏ ప్రాంతానికి సంబంధించిన వంటకాలని మనం నేర్చుకోబోతున్నామో తెలుసా? ఛత్తీస్గఢ్ నార్త్ ఇండియన్ స్పెషల్ రెసిపీస్ తో మరి ఈ వాల్టి ఇండియన్ కిచెన్ రెడీగా ఉంది. మరి ఈ ఛత్తీస్గఢ్ వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్ కు విచ్చేశారు రమాదేవి గారు. మరి ఆలస్యం చేయకుండా రమాదేవి గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి గారు, ఎలా ఉన్నారు? హాయ్ రమాదేవి గారు, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఓకే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను. అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. అడిగినని చెప్పండి. అలాగే, ఓకే ఓకే. అక్కడ స్పెషల్ వంటకాలు ఇవాళ మాకు మీరు నేర్పించబోతున్నారు. అవునండి. ఏంటండి అక్కడ ఛత్తీస్గఢ్ అనగానే గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటి? ఫుడ్ ఐటమ్ అంటే జాంకాయలు ఉండేవారు ఒకప్పుడు. బిలాస్పూర్ అంటే జాంకాయలు చాలా ప్రసిద్ధిగా ఉండేవి. అక్కడంతా ఛత్తీస్గఢ్ మనుషులు. అక్కడ ఎన్టీపీసీ ఉంది కదా, ఫేమస్ కోర్బాన్ ఉంది దగ్గరలోని. ఓకే, సో అది ఫేమస్. తెలుగు వాళ్ళు బాగా ఉన్నారు అక్కడ. అవునా? ఓకే, అంటే భాష రాని ప్లేస్ కి వెళ్ళి ఇబ్బంది ఏమీ లేదు, అస్సలు లేదు, అస్సలు లేదు. ఎన్ని ఇయర్స్ గా ఉంటున్నారు అక్కడ మీరు? అక్కడ మేము 32 years అయిపోయింది. వావ్, ఓకే. 32 years గా మీకు ఛత్తీస్గఢ్ తో మంచి అనుబంధం ఉంది. బిలాస్పూర్ అన్నారు కదా, పేరు చాలా బాగుంది, విలాసవంతంగా. రాయ్పూర్ రాజధాని కదా, ఆ పక్కనే బిలాస్పూర్. ఓ, దగ్గరలోనే అక్కడ. సో అన్ని మనకి అవైలబుల్ లో ఉంటాయి అక్కడ. బోల్డ్ విషయాలు మాట్లాడుకున్నాం అయితే. చాలా ఉన్నాయి అక్కడ. మీ ఎక్స్పీరియన్స్ అక్కడ, మీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, ఇలాంటి అన్ని చక్కగా గుర్తున్నాయి కదా? గుర్తు లేకపోయి నేను అన్ని తప్పుతానుగా, గుర్తొస్తాయి. తప్పుతుంది. ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? మిల్లెట్స్ కిచిడి. మిల్లెట్స్ కిచిడి. కిచిడి, ఓకే. అంటే హెల్త్ కాన్షియస్ అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ కాన్షియస్ అయ్యారా? అక్కడ నుంచి మిల్లెట్స్ బాగా తింటారా? ఓకే, మిల్లెట్స్ బాగుంటాయి అక్కడ కూడా. అంటే ఇక్కడ మనం మిల్లెట్స్ అంటే కొర్ర బియ్యం అంటాం, వాళ్ళు అక్కడేమో కోతో చావల్ అంటారు. కోతో చావల్, కొర్రల్ని కోతో చావల్ అంటారు. ఓకే ఓకే, సరే. సో ఇప్పుడు మనం నేర్చేసుకుందామండి ఛత్తీస్గఢ్ స్పెషల్ మిల్లెట్స్ కిచిడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మిల్లెట్స్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనకి సిద్ధంగా ఉన్నాయి. ఇంక మనం స్టార్ట్ చేసుకోవడమే. అయితే కొర్రల్ని ముందుగానే మీరు ఏమైనా నానబెట్టుకున్నారా? నానబెట్టే అవసరం లేదు, కొద్ది కడిగి పెట్టేసుకుంటాం అంతే. ఓకే, కొన్ని నైట్ అంతా నానబెట్టి చేసి అంత అవసరం లేదు కొర్రలకి. సరే, మరి స్టార్ట్ చేద్దామండి. కుక్కర్ లోనే చేస్తున్నాం కదా? కుక్కర్ లో. ఓకే, స్టవ్ ఆన్ చేసేనా? చేసి ఓకే, ముందుగా ఆయిల్ తో ప్రారంభిస్తారా? ఆయిల్ తో. నార్త్ లో ఎక్కువగా నెయ్యి, ఆవు నెయ్యి బాగా వాడతారు. ఓకే, మీ సైడ్ లో మరి ఏ నెయ్యి ఎక్కువ వాడుతూ ఉంటారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో రకాలండి, ఎన్నో వస్తాయి. అంటే అందులో 30 సంవత్సరాల క్రితం చెప్పండి. అప్పుడు సంగతి, అప్పుడంటే ఏది దొరుకుతుంది. అప్పుడు ఇంకా ముందంటే డాల్డా ఎక్కువ వాడేవారు. ఓ, అటంతా డాల్డా ఎక్కువ వాడేవారు. ఓకే, ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు. ఎవరింటికి వెళ్ళినా కూడా నెయ్యి, ఆవు నెయ్యి మెయిన్ కామన్ గా ఉంటుంది. అవును, అవునే కంపల్సరీ. అవును, ఇప్పుడంటే ఆర్గానిక్ అని ఇప్పుడు అందరూ స్టార్ట్ చేశారు. సరే, మనకి వేడయి ఉంటుంది కుక్కర్. ఫస్ట్ గా ఆయిల్. ఏం వేస్తున్నారు? ఇలాచి, లవంగ్, దాల్చిని. స్టార్టింగ్ ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు పెళ్ళైన తర్వాత వెళ్ళారా? ఓకే, ఎలా అనిపించింది? కొత్త ప్లేస్ అంటే మరి తప్పదు కదా, పెళ్లి చేసి పంపించారు, మరి తప్పదు, అక్కడే ఉండాలి. ఓకే, అంటే అప్పట్లో ఎలా ఉండేది అంటే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతున్నారు, మన ఇక్కడ పుట్టిన అమ్మాయి తెలుగు అమ్మాయి. నాకేమి అంటే మాది పుట్టినీళ్ళు ఖడక్పూర్, వెస్ట్ బెంగాల్. ఓ, మరి ఏమి పెద్ద తేడా ఏమీ లేదు. ఓకే ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బిర్యానీ ఆకు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, ఏం వేశారు? కరివేపాకు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి కలిపేసుకోండి.
గోబీ, గోబీ, కాలీఫ్లవర్, క్యారెట్, ఇంకా వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడమే. వెజిటేబుల్స్ అన్ని వేసుకోవడం. క్యారెట్ వేసుకున్నాం, గ్రీన్ పీస్, బఠానీలు, ఓకే పచ్చి బఠానీలు వేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బీన్స్ అండి. ఓకే ఒకసారి కలిపేసుకున్నాం. చక్కగా ఈ కిచిడి చేసుకుంటేనే మనం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుంటాం. హెల్దీ ఇదంతా హెల్త్ పరంగా. నెక్స్ట్ ఏం వేస్తారు? కాజు, కాజు వేసి ఓకే. సో మీ గురించి చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో పెళ్ళైన దగ్గర నుంచి కూడా మీరు హౌస్ వైఫ్ గానే ఉన్నారు. వాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా. మాకు 3 పిల్లలు కదా. 3 పిల్లలా? 3 పిల్లలు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? అకౌంట్స్ లో. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఓహో సూపర్ ఉంటుంది కదా. మంచి మంచి ట్రిప్పులు, బోల్డ్ అని బెనిఫిట్స్. అవును, మామూలుగా ఉండదు. చాలా బాగుంటుంది. ఓకే. బాగా ఎంజాయ్ చేశారా లైఫ్ ని? బాగా చేశాను. ఓకే. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఓ మాకు అసలు బాధ్యతలు లేవు, ఇప్పుడు ఫ్రీ బర్డ్స్ మీరు. అందుకే వచ్చాను. గోరింకల్లాగా ఉంటారు. సూపర్. ఇప్పుడు మీకు ఏమైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో అవన్నీ తీర్చేసుకోవాలి, ఏది మిగిల్చుకోకూడదు. ఓకేనా? ఇంకేమన్నా ఉంటే చెప్పండి, నా వంతు సహాయం అయితే నేను కూడా తీరుస్తాను. ఓకేనా? సో ఒకసారి చూద్దాం వంట చూడండి ఎంతవరకు వచ్చిందో. అన్ని వేగాయి కదా. నెక్స్ట్ ఏం వేస్తారు మరి? జీలకర్ర, తర్వాత మిరియాలు, మిరియాలు ఘాట్ అన్నమాట. ఇదే వేసుకుంటారు, కారం అది ఇంకేమీ లేదు కాబట్టి. తర్వాత ముసరపప్పు. ఓకే. మసూర్ దాల్ అంటారు కదా. ఇది నార్త్ లోనే ఎక్కువ వాడతారు. ఓకే. ఎర్రపప్పు ఇక్కడ కూడా వాడుతున్నారు, కానీ చాలా తక్కువ వాడతారు. ఓకే. వేసేసి నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు కూడా వేసేసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పెసరపప్పు. ఓకే. విడివిడిగా చేసుకునే వంటలని కిచిడి రూపంలో కలిపి కొట్టేయచ్చు ఒకేసారి. బెస్ట్ కదా ఇది. కుక్కర్ లో వేసుకుంటే ఇంకా మొత్తం అన్ని కలిసిపోతాయి. అవును. నెక్స్ట్ ఏం వేస్తారు? టమాటో ముక్కలు. మీరు ఇంట్లో వంట చాలా ఫాస్ట్ చేస్తారా? టక 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 అని అది కనిపిస్తుంది ఇక్కడ. ఇంట్లో వంట చేస్తుంది, కానీ 3 పిల్లల్ని మొత్తం పెంచడం అంటే మీరే చేశారు కాబట్టి సో ఆ స్పీడ్ కనిపిస్తుంది, ఎక్కడ తగ్గలేదు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కొర్రబియ్యం, కొర్రలు ఇవే. కానీ మనకి మిల్లెట్స్ లో కొర్రలతో చేసుకుంటేనే ఈ కిచిడి బాగుంటుందా, వేరే వాటితో కూడా బాగుంటుందా? దేంతో చేసుకోవచ్చు, కానీ మిల్లెట్స్ అంటే ఇప్పుడు అందరూ వైట్ రైస్, అందుకోసం ఏంటంటే బ్రౌన్ రైస్ తో చేసుకోవచ్చు. లేదు, ఈ మిల్లెట్స్ లోనే మనకి సామలు, అరికలు ఇలా ఉన్నాయి కదా, వాటితో కూడా ఇదంటే రైస్ గా మనం తింటాం కదా, అందుకే. ఓకే. ఒక్కసారి కలిపేసుకోండి, మీ చేయి పడాల్సిందే, అప్పుడే రుచి వస్తుంది. మీ పిల్లలు ఏం చెప్తూ ఉంటారు? అమ్మ చేసిన వంటల్లో ఏ వంట అంటే నచ్చుతుంది అంటే ఏం చెప్తారు మీ పిల్లలు? ఇంచుమించు అన్ని బాగానే చేస్తారు. ఒకటి ఫేవరెట్ ఉంటుంది కదా, అమ్మ రెసిపీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. పూరీ కర్రీ బాగా చేస్తారు. పూరీ కర్రీయా? ఓకే. ఇంకా నాన్ వెజ్. 3 పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగ పిల్లలు? ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఓకే. అమ్మాయికి మీరు చేసే వంటల్లో ఏ వంట అంటే ఇష్టం? ఏది చేయించుకుని తింటూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ? ఇక్కడికి వస్తే పూరీ కూర, టిఫిన్ ఎక్కువ పూరీ కూర. మీ అబ్బాయికి? అబ్బాయికి నాన్ వెజ్. ఇంకో అబ్బాయికి? ఇంకో అబ్బాయి అన్ని తింటాడు. ఓకే. కొద్దిగా పసుపు. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్. అన్ని వేసేసుకున్నట్టే. అసలైంది వేయాలి, వాటర్. కొద్ది ఫ్రై చేయాలి. చేసేసేయండి, మీరు కలిపేసేయండి అన్ని.
ఏంటంటే ఫ్రైలోనే ఉందన్నమాట, కొద్దిగా బాగా ఫ్రై చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఓకే, సో అన్ని వేసేసుకుందాం, ఇంకొక వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఒక కప్పు తోటి మనం కొర్రలు తీసుకున్నాము, అందుకు 3 కప్పులు కొర్రల కోసం. ఇంకా కాయగూరలు ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ అంటే దానికోసం ఇంకొకటి. కిచిడి అంటే కొద్దిగా పల్చగా ఉండాలి. 3 కప్పులు వేసుకుంటే చాలు. వేసి ఇంకా కూరల కోసం ఇంకో కప్పు. ఒకసారి మొత్తం కలిపేసుకుని సాల్ట్ వేసుకోవడం పూర్తయినట్టే కదా. అయిపోయింది. సో ఇంక మూత పెట్టేసుకుందామా. ఎన్ని విజిల్స్ రావాలి? 3 విజిల్స్ వస్తే మనకి కిచిడి రెడీ అయిపోయినట్టే. ఓకే రమాదేవి గారు, సో ఒకసారి ప్రెషర్ పోయిందో లేదో చూద్దాం. ప్రెషర్ పోయింది. తీసేనా ఇంకా? కొద్దిగా మ్యాష్ చేయండి. చక్కగా కుక్ అయింది, సాఫ్ట్గా. సో దీనిపైన ఏమన్నా గార్నిష్ చేద్దామా? కొత్తిమీర. ఓకే, కొత్తిమీర చేద్దాం. చూసారు కదా, వేడి వేడిగా మిల్లెట్స్ కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మిల్లెట్స్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, బీన్స్ 1 కప్పు, జీడిపప్పు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొర్ర బియ్యం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. మిల్లెట్స్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడయ్యాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చి బఠానీలు, బీన్స్, జీడిపప్పు వేసి బాగా వేగాక అందులో జీలకర్ర, మిరియాలు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు, నానబెట్టిన పెసరపప్పు, టమాటో ముక్కలు, కొర్ర బియ్యం, పసుపు, సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్లెట్స్ కిచిడి రెడీ. మిల్లెట్స్ కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా అండి? ఓకే, స్పూన్ తీసుకోండి. మీరు కూడా. వేడిగా ఉంది కదా, వేడిగా ఉంటే అదొక టేస్ట్. వేడిగా బాగుంటుందా, చల్లగా బాగుంటుందా? ఏదైనా బాగుంటుంది. కొంతమంది నోరు కాలేంత వేడంటే చాలా. అవునండి, నేనైతే తింటానమ్మా. మీరు తినండి. బాగుంది. కిచిడి ఎప్పుడూ టేస్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ వెజిటేబుల్స్ అన్ని వేసుకుని కొర్రలతో తినడం మాత్రం ఫస్ట్ టైం. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో తప్పకుండా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని తినండి. చాలా అంటే చాలా మంచిది. అన్ని పోషకాలు ఒకేసారి వచ్చి చేరుతాయి అన్నమాట కదా. సో చాలా బాగుంది ఫస్ట్ వంట. మరి సెకండ్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? మంగోడ. మంగోడ తిట్టారు నన్ను ఏమన్నా? ఏమి తిట్టలేదండి, మంగోడ దాని పేరే అది. దాని పేరే అదా? ఓకే, మంగోడ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది? మంగోడ అంటే అది ఇప్పుడు చేస్తాను కదా, మీరు చూస్తారు కదా, అంతేగాని చెప్పనంటారు. ఓకే, పేరు మాత్రం చెప్పారు. సో దానికి సంబంధించిందంతా కూడా చూసే తెలుసుకోవాలంటున్నారు. మరి నేర్చేసుకుందామా మంగోడా? మరి మంగోడా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మంగోడా తయారీకి కావాల్సిన పదార్థాలు:
సిద్ధంగా ఉన్నాయి. సో ఈ మంగోడా అన్నది పెసరపప్పుతో మనం చేసుకునేది అనమాట. ఇది చాలా హెల్దీ, కాకపోతే డీప్ ఫ్రై అంటే మరి కొద్దిగా టేస్ట్ అంతే. టేస్ట్ కావాలంటే కొన్ని కొద్దిగా పట్టించుకోకూడదు. అంతే. స్టార్ట్ చేద్దాం మరి. సో డీప్ ఫ్రై కాబట్టి ఏం చేద్దాం, ఫస్ట్ మనం ఇది మిక్సీ చేసుకుందాం. అంతకంటే ముందు ఆయిల్ వేడి చేసేసుకుందాం. ఆయిల్ వేడి చేయాలి. అలాగేలోగా మనం ఓకే ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. ఇప్పుడు మీకు మిక్సీ జార్ కావాలి కదా. అవును. ఇదిగో పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు 2 గంటలు చాలు కదండి నానిపోతుంది. 2 గంటలు. చాలా ఒప్పిడిగా చేస్తున్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? పచ్చిమిర్చి, అంతేనా? ఉప్పు కూడా ముందే వేసేస్తారా? నీళ్ళు అవసరం లేదా మిక్సీ పట్టుకోవడానికి? కొద్దిగా గట్టిగా ఉండాలి. గట్టిగానే ఉండాలా? సరే అయితే ఇదిగోండి మూత పెట్టేసుకోండి. మిక్సీ అక్కడ ఉంది, చక్కగా గ్రైండ్ చేసుకుని వచ్చేయండి. అయిపోయిందండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. మిక్సింగ్ బౌల్లోకి తీసేసేయండి. ఓకే, సో అంతా కూడా మనం బౌల్లోకి తీసేసుకున్నాము. ఇందులో పెసరపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉల్లిపాయ. ఉల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది. ఇది ఎలా వస్తుంది? వడల్లా వస్తుందా లేదంటే పునుగుల్లాగా? ఎందుకంటే ఎక్కువ మెత్తగా మనం చేయకూడదు. రాదు, షేప్ రాదు. జీలకర్ర, అల్లం తురుము, కొత్తిమీర. సరిపోయిందంటారా పిండి? ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే చాలా. ఎందుకంటే వాటర్ వేస్తే ఇంకా పల్చగా వచ్చేస్తుంది కదా. అవునవును. ఉప్పు వేస్తాం కదా, ఉప్పు వేస్తే కొద్దిగా నీరు వస్తుంది. గట్టిగానే ఉండాలన్నమాట. గట్టిగా వేసేస్తారా? వేసేయండి. కావాలంటే చాలా మంది ఇలాగా పకోడీలాగా లేదంటే పునుగులో ఏ పేరు పెట్టినా పెట్టచ్చు, కానీ మంగోడా అని పెడదాం. అదే కదా దీని పేరు. ఈ మంగోడా కర్రీ కూడా చేసుకోవచ్చేమో కదా అండి? చేస్తారు కదా ఇలాగా వేసుకుని పకోడీలాగా. ఓకే, సో మంగోడా రెడీ అవ్వబోతుంది కాసేపట్లో. సో మీరు అలా వేసేస్తూ ఉండండి. ఓకే రమాదేవి గారు, వావ్ మంచి కలర్ వచ్చిందండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, తీసేసుకోవచ్చు కదా? తీసేసుకోవచ్చు. వావ్ చాలా బాగుంది. పెసరపప్పు పకోడీలు, దాన్నే ఛత్తీస్గఢ్ లో మంగోడా అంటారు. పేరు బాగుంది, మర్చిపోలేని పేరు. మంగోడా దంగోడాలా ఉంది. మంగోడా కుక్ అయినాయి, చూస్తుంటేనే అర్థం అవుతుంది. చూసారు కదా, వేడి వేడిగా ఈజీ రెసిపీ మంగోడా రెడీ చేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మంగోడా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. మంగోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి
తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి చిన్న చిన్న పకోడీల్లా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మంగోడా రెడీ. మంగోడా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఈ మంగోడా ఇలా తింటేనే బాగుంటుందా లేదంటే ఏదైనా దీనికి పక్కన? అంటే పచ్చిమిర్చి మధ్యకి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుని దీంతో తింటే బాగుంటుంది. ఓ వెరీ ఘాటు టేస్ట్ మీది. తీసుకోండి ఒకటి. మీరు తీసుకోండి. నేను తీస్తా, మీరు కూడా. భలే క్రిస్పీగా వచ్చాయండి. లోపలంతా కూడా చక్కగా సాఫ్ట్ గా బాగా ఉడికింది. రమాదేవి గారు, సో రెండిటికి రెండు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఈజీగా మాకు పరిచయం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, రమాదేవి గారు మనకి పరిచయం చేసిన ఛత్తీస్గఢ్ స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి మిల్లెట్స్ కిచిడి, అలాగే మంగోడా. చాలా చాలా బాగున్నాయి అండ్ వెరీ వెరీ హెల్దీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇవ్వండి ఇవాల్టి ఛత్తీస్గఢ్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్.